దుండిగల్ మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ గుర్రం విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేస్తూ అమాయకులను మోసం చేసి తప్పించుకొని తిరుగుతున్న లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకుని దుండిగల్ పిఎస్కు తరలించారు పోలీసులు. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట రెవెన్యూ సర్వే నెంబర్ 170/5 ఎక్స్టెండ్ చూపుతో సర్వే నెంబర్ 170/1లో 2946.07 చదరపు గజాల ప్రభుత్వ భూమిలో లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ సంస్థ 17 విల్లాలను నిర్మించింది. 2024 మార్చిలో సదరు అక్రమ నిర్మాణాలను జేసీబీ సాయంతో కూల్చివేశారు. అరెస్ట్ చేశారనే సమాచారం రావడంతో బాధితులు దుండిగల్ పోలీస్ స్టేషన్కు చేరుకుంటున్నారు. విజయలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరోవైపు తమకు నష్టపరిహారం చెల్లించాలని బాధితులు ఆందోళనకు దిగారు. ఏ నోటీసులు లేవు, మాకు అసలు తెలియదు. మేము టీవీలో చూసేదాకా మాకేం తెలియదు. మాకేం చెప్పలేదు. మీకు చెప్తే మేము ఎందుకు కొంటాము? మాకు అవసరం అట్లా. అందులో ఉన్న డబ్బులను ఏమన్నా హామీ ఇస్తారు, కట్టిస్తాము, మీరు ఉండొచ్చు అని చెప్తారు కదా, అందుకనే కొంటాం కదా. ఇప్పుడు మేమే కాదు కదా, ఉన్నోళ్ళు అందరు కొనుక్కున్నారు కదా, అందరితో పాటు మేము కొనుక్కున్నాము. మరి మాకు కూడా అంటే కావాలనే కదా కొనుక్కునేది. ఎక్కడి నుంచో ఏ ఊరికోళ్ళో వస్తాము, అక్కడి నుంచి మేము పైసా కూడబెట్టుకొని అన్ని తెచ్చుకొని కట్టుకునేది ఎందుకు? ఇల్లు కావాలనే కదా. అన్ని ఇట్లా ఎంత మోసం చేస్తుందని మాకు ఎవరు తెలియదు కదా. ఇంత పెద్ద ఇళ్ళల్లో ఎన్నో ఇళ్ళల్లో ఎక్కడో ఉన్నారు, ఎక్కడెక్కడో కడుతున్నారు. అందరూ కట్టినప్పుడు మేము కూడా అట్లాగే కట్టాము అందరితో పాటు. ఇక్కడ విజయలక్ష్మి అరెస్ట్ చేశారు. ఆమె ఇక మా మొర పెట్టుకోవడానికి వచ్చాం. ఎందుకు వచ్చాం? లేదు కలవలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె కలవదు, మాట్లాడదు, ఏమీ చెప్పదు, సమాధానం ఇవ్వదు. మా డిమాండ్స్ ఏంటి? మాకు ఇల్లు కావాలి. మేము అన్ని డబ్బులు ఓడగొట్టుకొని ఇంకా డిమాండ్ ఏముంటుంది? ఉన్నది అసలు పైసలు మొత్తం మా దగ్గర ఉన్నది అది మొత్తం మేము అల్లనే పెట్టేసినాం. అల్ల పెట్టేసి మరి మేము ఇంత చేతితో ఎట్లుంటాం? మేము లోన్లు ఏం తీసుకోలేదు. తెచ్చిన డబ్బులు మేము ఇక్కడి నుంచో కూడా పెట్టిన డబ్బులు. రంగనాథ్ గారికి, ముఖ్యమంత్రి గారికి ఇదే మా వినతిగా చెప్తున్నాము. మనిషి తరపు నుంచి మీ దగ్గరికి వచ్చి మేము కలవలేము. మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్. అందుకని మీరు ఇది వీడియోలు చూసి మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.